మన ఎవరో ఒక అతను అంటున్నాడు, యేసు ప్రభువు ఎందుకు చనిపోయాడు, యేసు ప్రభువు దేవుడైతే ఎందుకు చనిపోయాడు అని బుద్ధిహీనముగా మాట్లాడుతూ వాదన చేస్తున్నాడు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనం ఇంకనూ పాపులమై ఉండగా భక్తిహీనుల కొరకు యేసు ప్రభువు చనిపోయెను. చూసారా, ఎవరి కోసం చనిపోయాడు ఆయన? ఈ లోకములో ఉన్న పాపులమైన మనందరి కొరకు ఆయన చనిపోవలసి వచ్చింది. ఎందుకనంటే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదవండి. మరణ శాసనము ఎక్కడ ఎవరు రాశనో, మరణ శాసనము రాసిన వాడు తక్షణము అంటే తప్పనిసరిగా శాసనము ఎవరైతే రాశారో ఆయన మరణించాలి. మరణ శాసనము ఆ రాసినటువంటి ఆ మరణము యొక్క బంధకము నుండి ప్రజలను విడిపించటానికే కదా, ఆ దేవుడే కదా మరణ శాసనాన్ని మనుషులకు రాసింది. మరణ శాసనము కొట్టివేయబడాలి అంటే మరణ శాసనము రాసిన వాడు తప్పనిసరిగా మానవ అవతారంతో భూలోకానికి రావాలి. భూలోకానికి వచ్చి ఏమవ్వాలి? మనలాగనే మరణించి మరలా మరణాన్ని ఓడించి ఆయన పునరుత్థానుడై మళ్ళా ఆరోహింపబడాలి, ఆరోహణమవ్వాలి. ఇదండి ఎవరైతే మరణ శాసనము రాశాడో ఆయన తప్పనిసరిగా సరిపోవాలని హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉంది. మరణ శాసనం ఎక్కడ ఉండెనో మరణ శాసనము రాసిన వారి యొక్క మరణం అవశ్యం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి బుద్ధిహీనులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వాళ్ళమై ఉండగా యావత్తు ప్రపంచము పాపముతోనూ శాపముతోనూ నింపబడి దోషముల చేత మరణ బంధకాలలో బందీలుమై మరణములోను చీకటిలోను మరణంధకారములోను కూర్చున్న వారిని విడిపించడానికి దేవుడు భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవుడే రావాలి. దేవుడు తప్ప ఎవరైనా వచ్చి ఉంటే వారు కూడా ఏం చేస్తారంటే మనుషులతో పాటు వారు ఏం చేస్తారు? ఈ లోక సంబంధమైన భోగభాగ్యాల మీద ఆశ కలిగి వాటిని నెరవేర్చుకుంటారు. ఎలా నెరవేర్చుకుంటారు? తమ శరీర కోరికలను బట్టి వారు మానవుల రీత్య ప్రకారము మానవుల ప్రకారంగానే వారు కూడా శరీర కోరికలను నెరవేర్చుకుని వారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కాబట్టి దేవుడు అలా కాదు. దేవుడు అనగా పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగలడని యేసు ప్రభు వారు ఒక సవాలు విసిరాడు. ఆయనలో పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు. ఆయనే మరణ శాసనము రాసినది. మరణ శాసనము ఎక్కడ ఉండెనో మరణ శాసనము రాసిన వారి యొక్క మరణము కూడా ఉంటుంది. మన మరణముల నుండి విముక్తి చేయడానికి, మరణమునకు మనము బందీలమై ఉంటే మరణ పాశ్యములను తెచ్చివేసి మన మీద మరణమిక ఎన్నడూ దాడి చేయకుండా ఉండటానికి మనము పాపముల వలన, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపము వలన వచ్చు జీతము మరణం. రోమా 6వ అధ్యాయము 23వ వచనములు. ఆ ప్రకారంగా ఆయన ఈ పాపలోకములోనికి వచ్చి పాప బంధకాలలో బందీలైన ప్రతి మానవుడిని, ప్రతి మనిషిని, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవ జాతిని చీకటి భీకరమైన మరణ భయముల నుండి విడిపించడానికి ఆయన మరణములో పాలువాడాయను, శ్రమలలోనూ పాలువాడాయను. ఆయన బలిదానము చేయవలసి వచ్చింది. ఆయన రక్తము మన పాపముల కొరకును అపరాధముల కొరకును మనలను జీవింప చేయటము కొరకును మన మీద ఉన్న దాస్యపు కాడిని విరగగొట్టుట కొరకును ఆయన కూడా రక్తము సిందించి విడిపించవలసిన అవసరత ఉన్నది. రక్తం ప్రోక్షింపబడకుండా పాప పరిహారార్థము జరగదు. నిజమైన దేవుడు కాబట్టే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేస్తాడు? మరణం వచ్చాడు. కానీ మరణమునకు ఆయన మరణించి మరణాన్ని చేత బందీ పడిపోవడలేదు. మరణ బంధకములను తెంచుకుని బయటకు వచ్చాడు. మరణాన్ని ఓడించాడు. మరణమాని విజయమెక్కడ అన్నాడు. మరణముతో పోరాటము చేసింది యేసు ప్రభు ఒక్కడే. పాపముల నుండి విముక్తి చేసింది ప్రభు ఒక్కడే. శాప బ్రతుకు నుండి విముక్తి చేసింది ప్రభు ఒక్కడే.
ప్రతి మనిషి మీద ఉన్న జన్మ కర్మ పాప దోషముల నుండి విడిపించి లయపరచడానికి మన శిక్షలను ఆయన భుజాల మీద వేసుకున్నాడు. మన నిమిత్తము శిక్షను అనుభవించాడు. ఆయన నిజమైన దేవుడు, పరిశుద్ధుడు, ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ ఆయనలో ఉన్నది. ఆయన తన ప్రేమను సర్వ ప్రపంచమునకును చాటి చూపించాడు. ఆ ప్రేమలో జీవముంది. ఆ ప్రేమలో గొప్ప వెలుగుంది. ఆ ప్రేమ సత్యమైనది. ఆ ప్రేమ జీవముతో కూడిన ప్రేమ, నిజమైన ప్రేమ గలవాడు. కాబట్టి లోకానికి రావాల్సి వచ్చింది. మనలను రక్షించడానికి వచ్చాడు. ప్రతి మనిషి పాపదోషముల నుండి విడిపింపబడాలి అంటే పరిశుద్ధ రక్తం ప్రోక్షింపబడాలి. అందుకే ఆయన దేవుడు కాబట్టి మరణ శాసనము ఆయనే రాశాడు. కాబట్టి మరణ శాసనము రాసినవాడు తక్షణముగా తప్పనిసరిగా మరణించాలి. మరణించాడు కానీ మరణమునకు బందీ అవ్వలేదు, మరణాన్ని ఓడించాడు. ఆమేన్.